ఏపీ సచివాలయంలో కాసేపట్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరగనున్న నేపథ్యంలో మధ్యాహ్నం జరిగే ఈ సమావేశంలో వ్యవసాయ రుణాలు, సంక్షేమ పథకాల అమలు, రుణ లక్ష్యాలపై ప్రధానంగా చర్చించనున్నారు. గృహ నిర్మాణాల కోసం గతంలో తీసుకున్న రుణాలపైన ఎస్ఎల్బీసీలో చర్చించే అవకాశం ఉంది. ఈ నెల 16న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సచివాలయం మొదటి బ్లాక్ లో కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపైన కేబినెట్ లో ప్రధానంగా చర్చించనున్నారు. ఓట్ ఆన్ అకౌంట్ పై ఇచ్చే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నారు. కాసేపట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం కానుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకర్లతో కూడా ఈ సమావేశంలో భేటీ అవుతారు. అనేక అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వ పథకాలు, ఎన్నికల హామీలపై కూడా ప్రధానంగా ఈ బ్యాంకర్లతో చర్చిస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, విజయ చంద్రిక, ఈ నెల 16వ తేదీన అంటే సరిగ్గా నెల రోజులు దాటుతుంది ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడి. 16వ తేదీన ఏపీ కేబినెట్ సమావేశం ఉదయం 11 గంటలకు కేబినెట్ హాల్లో భేటీ అవుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు, అంటే ఈ నెల రోజుల పాలన ఎలా ఉంది, ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, తాము ఇస్తున్నటువంటి శ్వేతపత్రాల విషయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారనే అంశంపైన కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు పూర్తిస్థాయి బడ్జెట్ ఇప్పుడు పెట్టే పరిస్థితి లేదు. ఏ శాఖలో చూసినా కానీ అప్పులు కుప్పగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో పూర్తిస్థాయి బడ్జెట్ కంటే కూడా మరలా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెటే ఒక 3 నెలలకు పెట్టాలని భావిస్తున్నారు. సెప్టెంబర్ నాటికి 6 నెలలు పూర్తవుతుంది కాబట్టి మిగిలిన 6 నెలలకు పూర్తిస్థాయి బడ్జెట్ను పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈలోగా వివిధ శాఖల్లో ఉన్న పరిస్థితి పైన ఒక అవగాహన వస్తుంది మంత్రివర్గానికని భావిస్తున్న తరుణంలో పూర్తిస్థాయి బడ్జెట్ను సెప్టెంబర్లో పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ నెల 16వ తేదీన జరగబోయే కేబినెట్ సమావేశంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు సంబంధించి ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర పడే అవకాశం ఉంది కేబినెట్ ద్వారా. అదేవిధంగా మరోవైపు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయి, సూపర్ 6 కావచ్చు, ఇతర సంక్షేమ పథకాలు కావచ్చు, వీటిపైన కూడా కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అమరావతి, అదేవిధంగా పోలవరం విజిట్ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి, అదేవిధంగా పోలవరం విజిట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన నేపథ్యంలో ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి, అంటే అమరావతి నిర్మాణానికి సంబంధించి సిఆర్డీఏ, అదేవిధంగా పోలవరం విషయంలో కూడా ప్రగతి ఏ విధంగా ఉందనే దాన్ని కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రస్తుతం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి పథకాలు, సంక్షేమ పథకాల అమలు తీరు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పోలవరం, అమరావతి, అదేవిధంగా ఈ అప్పులు ఏ విధంగా ఉన్నాయి, వాటిని పూర్తి స్థాయిలో అధ్యయనం చేయడం, వీటన్నిటి మీద కేబినెట్లో సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు శ్వేతపత్రాలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. ఇక కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం ప్రారంభమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక తొలి బ్యాంకర్ల సమావేశం కావడం, ఇది ఖరీఫ్ సీజన్ కావడంతో వ్యవసాయానికి సంబంధించిన రుణాలు ఏ మేరకు అందించాలి, దాని లక్ష్యాలు ఏంటి అనేది కూడా ఈరోజు జరిగే బ్యాంకర్ల సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. లీడ్ బ్యాంకర్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సమావేశానికి అటెండ్ అయింది. దీంతోపాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో ప్రధానంగా వ్యవసాయదారులకు ఇచ్చిన రుణాలు ఏ విధంగా ఇవ్వాలి, దానికి సంబంధించి ప్రభుత్వం నిర్దేశిస్తున్న లక్ష్యాలు ఏంటి, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సొమ్మును ఏ విధంగా పంపిణీ చేయాలి, సకాలంలో పంపిణీ చేసేలాగా బ్యాంకర్లు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వీటి మీద కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో ప్రభుత్వ పథకాలకు అవసరమైన డబ్బును సమకూర్చడంలో బ్యాంకర్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా తమ వంతు పాత్ర పోషించాలనే దాని మీద కూడా ఈరోజు ఎస్ఎల్బీసీ సమావేశంలో చర్చించే అవకాశం. దీంతోపాటు గత ప్రభుత్వ హయాంలో గృహ రుణాల కోసం తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా ఈరోజు కేబినెట్లో చర్చించే అవకాశం ఈరోజు ఎస్ఎల్బీసీ సమావేశంలో
సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ప్రధానంగా వ్యవసాయ రుణాలు, అదేవిధంగా గతంలో తీసుకున్నటువంటి గృహ రుణాలు, వీటికి సంబంధించి ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. అటు కేబినెట్ సమావేశం కూడా ఈ నెల 16 నేపథ్యంలో ఈ నెల రోజుల్లో ఈ ప్రభుత్వ ప్రగతి ఏంటి, ఏ అంశాల మీద ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నారు, ప్రజల నుంచి ఉన్న స్పందన ఏంటి అనే దాని మీద ప్రధానంగా ఈ కేబినెట్లో కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ మరి కాసేపట్లో ఈ బ్యాంకర్ల సమావేశం ముగిసాక కూడా శ్వేతపత్రం కూడా, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించే అవకాశం ఉంది.